ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు యొక్క నామాన్ని బట్టి కూడిన కుటుంబ సభ్యులను బట్టి లైవ్లో పాలు పంపులు పొందుతున్న బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రణవంచుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసుదేవ, నమ్మకమైన మా ప్రభా, 6 మాసాలు నీ రెక్కల కింద భద్రపరుస్తూ ప్రభా, మరి 6వ మాసం 25వ తారీఖులోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు. నీతో కొన్ని నిమిషాలు గడపటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ఎందరెందరికో ఇలాంటి సమయం దొరకక నీ సన్నిధికి రాక ప్రభా, వారు ఎంతగానో బిజీగా ఉన్నారు. అయినా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. ఒకవేళ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించి కూడి వచ్చిన కుటుంబ సభ్యులను ఆశీర్వదించి ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండండి. ఈ కూడిక ద్వారా కేవలం మీరు మాత్రమే ఘనత పొందుకునేలాగున మమ్మల్ని ఆశీర్వదించమని, మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందా? నిందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మాటలను నెమరు వేసుకుందాం. మూర్ఖచిత్తులు యెహోవాకు ఏహులు. మూర్ఖచిత్తులు యెహోవాకు ఏహులు. వారు ఎవరు మూర్ఖచిత్తులు? సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుందరు. ఎవరు వీళ్ళు? వివేకులు అందరూ. వాళ్ళకు తెలివి, జ్ఞానము
బుద్ధి, భయభక్తులతో కూడిన వివేకం కలిగిన వారు గనుక వారు పని జరుపుకుంటారు. అదే రీతిగా బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. బుద్ధిహీనుడు ఎవరు వీడు? బుద్ధిహీనుడు. మూర్ఖంగా ప్రవర్తించేవారు, దేవునికి ఏహులైన వారు బుద్ధిహీనులు. మరి వీరు బుద్ధిహీనులుగా ఉంటూ మొదటి కీర్తనలో ఉండే మాటలను వీరు తేటగా నడిపిస్తూ ఉంటారు. మొదటి కీర్తనలో దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. అంటే వీళ్ళంతా వ్యతిరేకులే అన్నట్టు. వాళ్ళు ఎవరు? బుద్ధిహీనులు. దేవునికి ఇష్టము లేకుండా మూర్ఖచిత్తులుగా వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ బుద్ధిహీనులుగా ఉంటారు. ఉదాహరణగా చెప్పాలి అంటే మూర్ఖచిత్తులు ఎవరు అంటే వీరు నాన్నగారు కొనిచ్చిన బైకును ఏ విధంగా వాడుకోవాలో, ఏ విధంగా దాన్ని అనుసరించి నడవాలో, నాన్నగారు కొనిచ్చిన ఆ సెల్ ఫోన్ని ఏ విధంగా దాన్ని వాడాలో, దేనికి అవసరంగా వాడుకోవాలో బుద్ధిమంతులు దాని గురించి బాగుగా తెలుసుకుంటారు. ఆ వాహనమైనా, ఆ యొక్క ల్యాప్టాప్ అయినా, లేదా ఆ ఫోన్ అయినా, బుద్ధిహీనుడు దానిని ఏ విధంగా వాడుకోవాలో, వాడు ఏ విధంగా వాడుకుంటున్నాడో బుద్ధిహీనుని యొక్క ఆలోచన విధానం. బుద్ధిమంతుడైతే దాని చక్కగా దాని ఆలోచన విధము ద్వారా అవసరానికి కలిగిన దానినే వాడుకుంటాడు. దానితో ఏ అవసరము అతనికి వస్తూ ఉందో ఆ బుద్ధిహీనుడు దాన్ని చక్కగా వాడుకుంటాడు. వాహనం ఇప్పించాడు నాన్నగారు, అవసరం, కాలేజీకి వెళ్ళాలా, లేదా అర్జెంటుగా పని మీద మార్కెట్కి వెళ్ళాలా, అనవసరమైన తిరుగుళ్ళు తిరగరు, అనవసరమైన ఖర్చులు పెట్టరు. వాళ్ళే మూర్ఖ చిత్తులుగా ఉంటారు కొందరు. ఎవరు వాళ్ళు? బుద్ధి లేనివారు. తండ్రి మాట వినరు. కొట్లాడి తండ్రి దగ్గర ఉన్నదా లేదా తల్లిదండ్రులను బాధ పెడుతూ ఇది నాకు కావాలి అని ఆ బైకును కొంటారు. శనివారము ఆదివారం వస్తే వార్తల్లో వింటూ ఉన్నాం. హైటెక్ సిటీ రోడ్లో, ఆ మాదాపూర్ రోడ్లో, ఆ కొండాపూర్ రోడ్లో, మరి ఆ యొక్క గచ్చిబౌలి రోడ్లో భయంకరమైన స్టంట్స్. వారికి ఏదైనా జరిగినా, వారికి ఏదైనా జరగరాదని జరిగినా వాడు వెళ్ళిపోతాడు. కానీ వాడికి ఇప్పించిన తండ్రి గాని తల్లి గాని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ స్టంట్స్ చేయడము, దానివల్ల ప్రమాదము, దానివల్ల ఇతరులకు వారు మూర్ఖులు, మూర్ఖ చిత్తులు, ఎవని మాట వినరు, ఎవని లెక్క చేయరు. అలాంటి స్టంట్స్ చేయొద్దు. ఇది ప్రమాదముతో కూడిన పని. దీని వలన ప్రమాదాలు జరుగుతాయి, గాయాలు వస్తాయి, చేతులు కాళ్ళు విరిగిపోతాయి. ఒక్కొక్కసారి ప్రమాదము జరిగిపోతే ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి మూర్ఖులు మాట వినరు, తల్లిదండ్రుల మాట వినరు, స్నేహితుల మాట వినరు, రక్త సంబంధుల మాట వినరు. అలాంటి వారు దేవుని మాట వింటారా? అందుకే మూర్ఖచిత్తులు యెహోవాకు ఏహులు, పనికి రాని వాళ్ళు, మాట వినని వాళ్ళు. ఇది మన బిడ్డలకు తెలియపరచాలి. ఈ వాక్యాన్ని బిడ్డలకు బోధించాలి. నువ్వు ఎలాంటి తిరుగుళ్ళు తిరుగుతున్నావు, ఎలాంటి సెల్ ఫోన్లో మళ్ళీ ఎలాంటి కార్యక్రమాలు నువ్వు జరిగిస్తున్నావు, అదే రీతిగా ల్యాప్టాప్లో
అదే రీతిగా సొసైటీకి పనికొచ్చేదా, పనికిరాదా? కొంతమంది మూర్ఖచిత్తులుంటారు. శరీరాన్ని అతిగా తిని అతిగా భోజనం చేసే స్టన్స్, ఛాలెంజ్లు వేస్తారు. కొంతమంది ఉంటారు, నేను ఫుల్ బాటిల్ 2 బాటిల్ తాగేస్తాను నాన్ స్టాప్ లో. ఛాలెంజ్, ప్రమాదాలతో కూడిన ఛాలెంజ్. తినటానికి ఛాలెంజ్, త్రాగటానికి ఛాలెంజ్, బైకులతో ఛాలెంజ్, రకరకాలైన వాటి ద్వారా ఈ మూర్ఖ చిత్తులు దేవునికి భయపడరు, సొసైటీకి భయపడరు, పోలీసు వారికి భయపడరు, ఎవరిని లెక్క చేయరు. వీరి ద్వారా నార్మల్ గా వెళ్లే ఆ యొక్క మనుషుల మీద కూడా ప్రమాదాన్ని కొని తెచ్చిపెడతారు. ఎక్కడో ఫుట్పాత్ మీద నడుస్తూ ఈ దానికి భయపడి ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళిపోయే వానిపైకి దూసుకొని వెళ్ళి, వాడికి వీడికి ఏమీ సంబంధం ఉండదు, అయినా వాడు జాగ్రత్తగా నడుస్తూ ఉంటాడు, వానికి ప్రమాదం కొని తెస్తాడు. ఎవడు వీడు? వీడు మూర్ఖచిత్తుడు కాదా? దేవునికి ఏహుడైన వాడు కాదా? దేవుని మాటకు లోబడని వాడు కాడు కదా? దేవుని మాటకు లోబడుతుండా వీడు? సాతానీకు లోబడుతూ ఉన్నాడు. సాతాను అనుచరుడు వీడు. ఏది చేయకూడదో, ఏది వినకూడదో, ఏ పని జరగకూడదో, ఆ బైక్ను స్టంట్ను చేయకూడదు, వినడు. ఆ తిండికి ఛాలెంజ్, వద్దురా నాయనా, నీ శరీరము పాడైపోతుంది, నువ్వు ఎంతగా తినాలో అంతగానే తిను, వినడు. అరే నీ శరీరాన్ని అవయవాలను పాడు చేస్తుంది, అలాంటి షరతు జోలికి వెళ్లి నీ ప్రాణాన్ని త్రాగుడుకు బానిస చేసుకో మాకు, వినడు. నీ పోటీతత్వం. బుద్ధిమంతుడుగా నీవు జీవించినట్లయితే నీ పోటీతత్వం, నీ పక్కవాని చూడు, వాడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, వాడి మీద నీ పోటీతత్వం ఉండాలి. వాడికంటే నేను ముందుకు వెళ్ళాలి. నీ పక్కవాడు మంచి కారు కొన్నాడు, వాడికంటే అది పోటీతత్వం. నీ పక్కవాడు మంచిగా ఉన్నతంగా జాబ్ తెచ్చుకున్నాడు, వాడికంటే బుద్ధిమంతుడు లక్షణాలు. నీ పక్కవాడు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నాడు, నీ పక్కవాడు ఆరాధనకు ఆదివారం క్రమశిక్షణతో వెళ్తూ ఉన్నాడు, ఎక్కడ కూడిక జరిగినా, ఎక్కడ పిలుపు వచ్చినా దైవజనుని మాట విని ఆ కూడికకు అటెండ్ అవుతున్నాడు. బుద్ధిమంతుడు కాబట్టి దేవుడు అట్టి వాణిని ఆశీర్వదిస్తాడు. అలాంటి వాణి మీద నీ ఛాలెంజ్ ఉండాలి, నీ పక్క వాణి మీద ఛాలెంజ్ ఉండాలి. నువ్వు చదువుతున్న చదువులో నీ క్లాస్మేట్ ఉన్నతంగా చదువుతూ వాడి మీద నీ ఛాలెంజ్ ఉండాలి. వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు, తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రి మాట విని చక్కటి మార్కులు తెచ్చుకొని ఇటు స్కూల్లో కాలేజీలో వాడి యొక్క టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్ కానీ, చక్కటి క్రమశిక్షణ కలిగిన ప్రిన్సిపల్కు కానీ ఎక్కడ లోటు లేకుండా చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పక అన్ని అప్పచెప్తూ ముందుకు వెళ్తున్నాడు. వానిలోని పోటీతత్వం ఉండాలి. బైక్ల స్టంట్ మీద కాదు, భయంకరమైన తిండిబోతులో పోటీతత్వం కాదు, భయంకరమైన త్రాగుబోతుతో పోటీతత్వము కాదు. నీ శరీరమును పాడు చేసుకుని నీ ఆయుష్కాలని కొంతలోనే ఆర్పేసుకుంటావు, కొంతలోనే నువ్వు చనిపోతావు, అవయవాలు పాడైపోతాయి, సరిగ్గా కూర్చోలేవు, సరిగ్గా నడవలేవు, సరిగ్గా పండుకోలేవు, సరిగ్గా మాట్లాడలేవు, సరిగ్గా తినలేవు, సరిగ్గా నువ్వు నడవలేవు. ఏమైంది? వయసు 25 కదా, వయసు 35 కదా, ఏమైపోయింది ఈ 30 వయసులో? అంటే ఎవడి మాట వినలే. తిండిబోతుగా, త్రాగుబోతుగా, వ్యభిచారిగా స్టంట్లు చేస్తూ మూర్ఖచిత్తమైన మార్గాలలో ప్రయాణించింది కాబట్టి ఈరోజు కూర్చోలేడు, నడవలేడు, నిలబడలేడు, శరీరం అంతా పాడైపోయింది. ఏం లాభం? ఏం ప్రయోజనం? తల్లిదండ్రులకు అది భారమే కదా. చక్కటి క్రమశిక్షణ కలిగిన
కుటుంబముగా నీ తల్లిదండ్రులను ఆనందం పెట్టే సమయాలను మంచానికి హంతుకుంటే ప్రాబ్లం ఎవరికి? అప్పటికి నాన్నగారు వయస్సు 50 60 30 ఏళ్ల కొడుకును చూడాలా? వయసు పైబడిన ముసలైన వయసు పైబడిన తల్లి నీ బాగుబోగులు చూడాలా? వారి బాగుబోగులు చూడాల్సిన నీవు మంచం మీద పడిపోయావు. 20 ఏళ్లకు నాన్న చెప్పిన మాట వినలే, 25 ఏళ్లకు అమ్మ చెప్పిన మాట వినలే. వద్దు నాన్న, చెడు స్నేహితులతో వెళ్ళమాకు, ఈ లోక స్నేహితులు నిన్ను పాడు చేస్తారు, ఈ లోక స్నేహితులు నిన్ను వంకర మార్గంలో నడిపిస్తారు. అయ్యా, నీకేది కావాలన్నా అది నువ్వు కోరినట్టుగా నేను కొనిచ్చా తండ్రి అంటాడు. నా కుమారుడా, నీవు చెడు స్నేహితులకు వెళ్ళమాకు. విన్నావా? స్టంట్ చేస్తూ చివరికి కాలు ఇరిగి, చెయ్యి ఇరిగి, తల పగిలి, గాయాల పాలై బెడ్ మీద పడి ఉంటే ఎవడు చేయాలి సేవ? తల్లిదండ్రులకు చేయాల్సిన సేవ. ముసలి వారై వృద్ధులైన వారితో నీవు సేవ చేయించుకున్నావు. సిగ్గు లేదు? వద్దన్న పని చేసి మూర్ఖ చిత్తుడుగా ఎవడి మాట వినక తిండితో పోటీతత్వం, తినమాకురా అవయాలు పాడైపోతాయి. వింటావా? తాగమాకురా ఆ గుండెకాయ, ఆ ఊపిరితిత్తులు, ఆ కలేజ కాలిపోతుంది. వింటావా? నేను సిగరెట్ తాగమాకు, గుండెలో పొగ దూరిపోతుంది. పాన్ పరకు నమలమాకు, క్యాన్సర్ వచ్చి గొంతు క్యాన్సర్తో బాధపడతావు. వింటావా? మూర్ఖుడుగా ఎవడి మాట వినకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటావు. ఎవరిని లెక్క చేయవు. చివరికి 25 30 35 ఏళ్లలో శరీరం పాడు చేసుకొని ఆ మంచం మీద పడిన సిగ్గులేనివాడ. మంచి యవనాన్ని పాడు చేసుకున్నావు. యవన కాల జీవితాన్ని వృధా పరుచుకుంటున్నావు. నీ ద్వారా కుటుంబానికి, నీ ద్వారా సొసైటీకి, నీ ద్వారా ఎన్నో మేలులు రావాల్సిన సమయం ఏమైంది? చివరికి ఎవడి మాట వినక మూర్ఖ చిత్తుడుగా ప్రవర్తిస్తూ, మూర్ఖుడుగా, బుద్ధిహీనుడుగా. దేవుడు బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదతో కూడిన శరీరాన్ని నీకు అప్పచెప్పితే, ఆ శరీరంలో చక్కటి బుద్ధి జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తే ఎవడి మాట వినవే? ఎవని మాట లెక్క చేయవే? మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ. అందుకే బుద్ధిహీనులు మూర్ఖులను వెల్లడిపారుచును. సామెతలు 28వ అధ్యాయము 18వ వచనం చూడమ్మా. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును. ఏమవుతాడు? పడిపోకపోతే ఏమవుతాడు? అవయాలు పాడు చేసుకుని ఏమవుతాడు? పడిపోతాడు, లేవలేకపోతాడు. అందుకే యథార్థముగా భయముతో కూడిన భక్తిని, దేవుని యందు క్రమశిక్షణ, పెద్దల యందు క్రమశిక్షణ, తల్లిదండ్రుల యందు విధేయత కలిగిన వాడు యథార్థవంతుడిగా జీవిస్తాడు. దేవుడు వాని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. పోటీతత్వం యథార్థవంతునితో కలిగి ఉండు. పోటీతత్వం మరి ప్రవర్తించువాడు రక్షించబడతాడు. వానితో పోటీతత్వం కలిగి ఉండు. వాడి యథార్థత వాడి రక్షణ వైపు తీసుకొని వెళ్తుంది. ఒక చెట్టు వలె ఆ యథార్థాన్ని వాడు నిలబెడుతుంది, పడనివ్వదు. మరి యథార్థంగా ప్రవర్తించువాడు ఎన్నడూ కింద పడకుండా రక్షించబడతాడు. దేవుడు అతన్ని నిలబెడతాడు. ఎందుకనగా దేవుని యొక్క క్రమశిక్షణ, దేవుని యొక్క భయము, తల్లిదండ్రుల విధేయత
కలిగి ఉన్న కుమారుణ్ణి చూస్తూ చూస్తూ అలా విడిచిపెడతాడా? యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి దాంట్లో న్యాయం ఉంది. ప్రతి దాంట్లో చక్కగా దేన్ని చక్కగా ఉపయోగించుకోవాలో అలాంటి తెలివితేటలున్నాయి, లోబడే లక్షణాలున్నాయి. చెప్పింది చెప్పినట్టుగా తూచా తప్పగా పట్టించే తత్వం ఉంది. అంత మాత్రంగా వదిలిపెడతాడా? అలాంటి వారిని దేవుడు రక్షిస్తాడు. యథార్థంగా ఉండాలి. అదే మూర్ఖ చిత్తుడైతే, మూర్ఖ చిత్తుడు ఒక ప్రభావం హఠాత్తుగా ఏమైంది బ్రదర్? మొన్నటిదాకా భలే పోటీలు చేస్తా ఉండు, వాడు వాహనంతో స్టంట్ చేస్తా ఉన్నాడు. అరే పోటీ తత్వంలో కూర్చున్నప్పుడు ఛాలెంజ్ విసిరి 10 మందిలో వాడే పోస్ట్ వచ్చాడు. తిండిలో త్రాగుబోతుగా వాడే పోస్ట్ వచ్చాడు. ఏమైంది? అవయాలు పాడైపోయాయి. హార్ట్ పని చేయలేకుండా సడన్ గా మూత పడిపోయింది. అయ్యో ఆయనకు 30 సంవత్సరాలే, అయ్యో ఆయనకు 25 సంవత్సరాలే, యవనుడు కదా. ఎస్, మూర్ఖంగా ప్రవర్తించాడు. హఠాత్తుగా చనిపోయాడు. ఆలోచన చేయి. ప్రవర్తన చక్కలేకపోతే, ప్రవర్తన సరిగా లేకపోతే, ప్రవర్తనలో తేడా వస్తే, మూర్ఖంగా ప్రవర్తిస్తే హఠాత్తుగా చనిపోతాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు హెచ్చరించిన మాటల ద్వారా మనల్ని తెలియపరుస్తున్నాడు. అదే రీతిగా దేవుని యందు విశ్వాసము కలిగిన ఆ యొక్క విశ్వాసము, నమ్మకము ఆయన యందు పెట్టి ముందుకు పోయినట్లయితే తప్పకుండా కుటుంబం దేవుడు రక్షిస్తాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం గమనించినట్లయితే, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరములారా, నేను ఎంతకాలము మీతో ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. మూర్ఖతరము వారులారా, ఆయనతో పాటే ఉన్నట్టుగా ఉంటాం, ఆయనతో పాటే తిరిగినట్టుగా తిరుగుతాం. శిష్యులు కార్యం జరిగించలేకపోయారు, స్వస్థత కలిగించలేకపోయారు, వారిలో ప్రభావము శక్తి పని చేయలేకపోయింది. అందుకే ప్రభు అంటాడు ఆ మాట, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ చిత్తము వారలారా, నేను ఎంతకాలము మీతో ఉండును. కాబట్టి విశ్వాసం మూర్ఖంగా ప్రవర్తిస్తే రాదు. విశ్వాసము రావాలి అంటే దేవుని యందు క్రమశిక్షణ ఉండాలి, ప్రార్థన శక్తి అనుభవం ఉండాలి, వాక్యం చదివే అనుభవం ఉండాలి, వాక్యము సహవాసం చేసి ప్రార్థనలో గడిపి పాటలు పాడే ఆ యొక్క గొప్ప తరుణములో నువ్వు నిలబడాలి. అప్పుడు గాని దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే అంటున్నాడు, ఎంతవరకు మిమ్మల్ని సహింతును. ఎంతకాలమయ్యా? సంవత్సరాల వెంబడి సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తూనే ఉన్నా కదా, ఓపికతో సహనముతో మిమ్మల్ని పరీక్షిస్తూ ఆయుష్కాలను పెంచుతూనే ఉన్నాను. ఇంకా ఎంతకాలం? మీలో మార్పు రాదా? అదే మూర్ఖత్వమా? అదే వ్యభిచారమా? అదే త్రాగబోతా? అదే తిండిపోతా? అదే మూర్ఖత్వమా? ఎంతకాలం? నా ప్రియ సహోదరి సహోదరుడా, మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏహీను. మన జీవితం దేవుడిచ్చాడు, ఆయుష్కాలాన్ని పొడిగించాడు అంటే మనలో గొప్ప మార్పు రావాలని ఆయన చూస్తున్నాడు. 2024 సంవత్సరం వచ్చింది. మరి 6వ మాసం 25వ తారీఖులో ఉన్నాం. సగంలో సగం మాసాలు వెళ్ళిపోతున్నాయి ఈ సంవత్సరంలో కూడా. అదే మూర్ఖంలో ఉన్నావా? ఆలోచన చేయి. ప్రభు అంటాడు, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని నా యొద్దకు తీసుకుని రండి అని చెప్పాను. ఇంకా ఎవరైనా ఆ విధంగా ఉంటే అవకాశం ఇస్తున్నాడు, వాని నా యొద్దకు తీసుకుని రండి, నేను వాని సరి చేస్తా.
అలాంటి వారు మూర్ఖచిత్తులుగా ఉన్నవారు, హేయులుగా ఉన్నవారు దేవుని సన్నిధికి నడిపించబడండి. దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి. వారిని దేవుడు బాగు చేస్తాడు, వారిని స్వస్థపరుస్తాడు. తల్లిదండ్రులకు లోబడే బిడ్డగా దేవుని క్రమశిక్షణ మార్గంలో నడిచే కుమారుడిగా దేవుడు తయారు చేస్తాడు. పోటీతత్వం ఎవరితో పెట్టుకుంటావో తెలుసా? ఆత్మీయంగా ఎదుగుతున్న బిడ్డతో నీ పోటీతత్వం ఉండాలి. క్రమశిక్షణతో కూడిన శిక్షణ, క్రమశిక్షణ కలిగిన కుమారునితో నీ పోటీతత్వం ఉండాలి. భయభక్తులతో కూడిన తల్లిదండ్రులంటే భయం, రక్త సంబంధులంటే భయం, స్నేహితులంటే భయం, సొసైటీ అంటే భయము, దేవుడు అంటే భయము. అలాంటి వానితో పోటీతత్వం కలిగి ఉండు. పక్కవాడు ఇల్లు కొన్నాడు, నేను కొనాలి. పక్కవాడు కారు కొన్నాడు, నేను కొనాలి. నా పక్కవాడు తల్లిదండ్రులను సంతోష పెడుతున్నాడు, నేను నా తల్లిదండ్రులను. అది పోటీతత్వం. తాగటంలో, తినటంలో, తిరగటంలో, బైక్ స్టంట్లో లేదు పోటీతనం. ప్రాణాలు పోతాయి. భద్రం, జాగ్రత్త. దేవుడు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. 70 లేక 80 సంవత్సరాలను బ్రతకాలి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు నిన్ను పంపిన కారణం అదే. ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించాలని. పోటీతత్వం పెట్టుకొని చక్కగా అంచెలంచెలుగా నువ్వు ఎదగాలని. హఠాత్తుగా 20 ఏళ్లకో 30 ఏళ్లకో శరీరం అవయాలు పని చేయకుండా దేవునికి ఇష్టమైంది కాదని ప్రభు పేరట మనం చేస్తున్నాం. లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ చిత్తమా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? క్వశ్చన్ మార్క్. నీ కుమారుని ఇక్కడి నుండి తీసుకొని రమ్మని చెప్పాను. ఏ కుమారుడైతే వినలేడో దేవుని మాట, ఏ కుమార్తె అయితే దేవుని మాటకు లోబడలేదో, ఓ తల్లిదండ్రులారా, ఆ కుమారుని, ఆ కుమార్తెను యేసు దగ్గరికి తీసుకుని రండి, యేసు సన్నిధికి తీసుకుని రండి. అందుకే 41వ వచనం అంటుంది, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరమా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. చాలు. పోలీస్ స్టాప్ పెట్టాడు, అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఎంతకాలం సహించాలి? అందుకే అంటాడు, ఏమంటాడు? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. ఈరోజు మాటను వినని బిడ్డలు దేవుని సన్నిధిలో వారి పేరు పెట్టి ప్రార్థన చేయండి. దేవా, మూర్ఖ చిత్తంగా నీకు ఏహంగా ప్రవర్తిస్తున్నా ఈ కుమార్తెను చూడు, ఈ కుమారుని చూడు. ప్రార్థన చేయి. ప్రభు అంటున్నాడు, వాని నా యొద్దకు తీసుకొని రా. వాని గురించి నువ్వు ప్రార్థన చేయి, వాని గురించి నువ్వు మొరపెట్టు. నీ మాట వినట్లేదు కదా, నువ్వు చెప్పిన పట్టించుకోవట్లేదు కదా. వద్దురా, బైక్ తీయొద్దు, తీస్తున్నాడు. వద్దురా, అలాంటి తిండిపోతూ, అలాంటి త్రాగుపోతూ, అలాంటి వ్యభిచార స్నేహం వద్దురా, వెళ్ళే కదా. పెట్టు ప్రార్థనలో, దేవుని సన్నిధికి తీసుకొని ఇచ్చి ఆ ప్రార్థన చేయను. తప్పకుండా కుమారుని బాగు చేస్తాడు, కుమార్తెను బాగు చేస్తాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమించే స్థితిలో వారిని మార్చుకుంటాడు. అందుకే బుద్ధిహీనుడుగా కాకుండా బుద్ధిమంతులతో మన పంతం ఉండాలి. వారిని చూసి మన ఎదుగుదల ఉండాలి. పోటీతత్వం అంటారు కదా, ఆ పోటీతత్వం మనకు పనికొచ్చే రీతిగా ఉండాలి, కుటుంబానికి పనికొచ్చే రీతిగా ఉండాలి, మన తల్లిదండ్రులకు పనికొచ్చే రీతిగా ఉండాలి. అంతగా చెప్పాలంటే దేవుని సంతోషపెట్టే స్థితిలో ఆ పోటీతత్వం ఉండాలి. అంతేకాని
ఎవరిని మెప్పిస్తావు? ఆ స్టంట్లు చేసి ఎవరిని మెప్పిస్తావు? అంతగా తిని ఎవరిని మెప్పిస్తావు? అంతగా తాగి ఎవరిని మెప్పిస్తావు? ఆ వ్యభిచారం చేసి దానివల్ల నీ శరీరము పాడు. దేవుచిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకోలేవు. ప్రణాళికతో దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రణాళిక కలిగి లోకంలో జీవించమని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభు మీకు వందనాలు. దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు. మూకచిత్తులుగా ప్రవర్తించేవాడు యెహోవాకు ఏహులు. అవును, తల్లిదండ్రులకు లోపడక, సొసైటీకి లోపడక, అయా రక్త సంబంధం లోపడక, స్నేహితులకు మూర్ఖంగా ప్రవర్తిస్తూ కాలం గడుపుతూ 70 లేక 80 సంవత్సరాల ఆయుష్కాలంలో ఉండాల్సిన జీవితాన్ని 20, 25, 30 సంవత్సరంలోనే తెగించుకుంటున్నాం. శరీర బలహీనత, శరీర లోపం, శరీరంలో కావలసిన అవయవాలన్నీ పాడు చేసుకొని అటు బిడ్డలు పుట్టక, బిడ్డలు కనక, అవయవాల లోపాలొచ్చి ఏవి పని చేయకుండా పోటీతత్వం ఎందులో ఉన్నాము అది సరిచూసుకోవడానికి సహాయం ఇచ్చాడు. త్రాగటానికి, తినటానికి, వ్యభిచారం చేయడానికి, స్టంట్స్ చేయడానికి పోటీతత్వం కాదని, మా పక్కవాడు ఎలా ఎదుగుతున్నాడు, మా ముందువాడు ఎలా ఎలుగుతున్నాడు, మా యొక్క అయా స్నేహితులు ఇలా ఎందుకు ముందుకు వెళ్తున్నారు, వారితో మా పోటీతత్వం కలిగి ఆత్మీయంగా అంచెలంచెలు ఎదిగి బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే స్థితికి మా జీవితాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే లైవ్ లో పాలు పంపులు పొందారో అటు బిడ్డలందరూ దీవించండి. మా దేశాన్ని, ప్రపంచాన్ని వెళ్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి చక్కటి పరిపాలన జరుగుటకు సహాయం దయచేయండి. మా దేశంలో పండిస్తున్న రైతు బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని పండించిన ప్రతి పంటకు చక్కటి గిట్టుబాటు వచ్చేలాగున్న సహాయం దయచేయండి. వాతావరణంలో మార్పులు, భయంకరమైన తుఫానులు, మంచు తుఫానులు, సీజన్లో వచ్చి వ్యాధులను ప్రభు రాకోకుండా అరికట్టండి. ఆయా దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్, నర్సులను, ఆయిలను బట్టి, చికిత్స పొందుతున్న పేషెంట్స్ బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అదే రీతిగా ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మా ఇరుగు పొరుగు వారు రక్షించబడులాగునా సహాయం దయచేయండి. ఏకేటోలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఉషాగూడ రేపులో పనిచేస్తున్న ప్రతి నా యొక్క స్టాఫ్ వర్కర్ ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడిన కాక. ప్రత్యేకంగా మా ప్రభా లైవ్ లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డ, మా యొక్క రక్త సంబంధులను, బంధువులను, స్నేహితులను, శ్రేయోపుల ప్రతి ఒక్కరి వారి కుటుంబాలను, ప్రత్యేకంగా నీ యొక్క పరిచయంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మెండారుగా దీవించండి. అన్నలను, వదలని యొక్క బావులను, బామర్దులను, మరదలను, వారికి ఇచ్చిన బిడ్డలను, నాని యొక్క పేరెంట్స్లను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబం యేసు నామములో ఆశీర్వదింపబడును గాక. నీ యందు నిద్రించిన తల్లి గారి ఆత్మ, తండ్రి గారి ఆత్మ, రానివద్దు మా ఆత్మ శాంతి సమాధానం నెలకొల్పమని కుటుంబ సభ్యులను ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా నాని డూబుని జ్ఞాపకం చేసుకుని గర్భఫలము దాయిచ్చు. అయా జోన్స్, ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థన రిక్వెస్ట్. అనా 3 years గర్భఫలం లేదు. అయా మా గురించి మీరు ప్రార్థన చేయండి. అదే నమ్మకం, విశ్వాసం గర్భఫలం లేని బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా జోన్స్ తన భార్య అయిన తండ్రి దర్శించండి, గర్భఫలం దాయిచ్చు. విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా సమస్తము నెరవేరుతుంది. అలాగనే గర్భఫలం లేని ప్రతి బిడ్డ గర్భఫలము పొందురుగాక అని ప్రార్థిస్తున్నాం. వివాహము కొరకు సిద్ధమవుతున్న బిడ్డలు, ఉద్యోగుల కొరకు సిద్ధమవుతున్న బిడ్డల యొక్క కోరికలు ఫలింపచ్చు. పాలించే వారి కణనైన వారిని జ్ఞాపకం చేసుకుని వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలు మెండారుగా తీర్చండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం,
మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారి స్వస్థత, విడుదల యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఆశ్రమ దీవించండి, ఆరోగ్య బలం, శక్తిని అనుగ్రహించినందుకు స్తోత్రం. ఆరోగ్యం నీ సేవలో బహుబలంగా వాడబట్టు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టవు తండ్రి, నీకు వందనాలు. చిన్న ఆరోగ్యం అంటే సేవలను, ఉద్యోగంలోని వాడబట్టుకు సహాయం తెచ్చు. ప్రత్యేకంగా లైవ్ లో పాల్పంపులు పొందిన ప్రార్థి బిడ్డలు ఎందరైతే ప్రార్థన రిక్వెస్ట్ అడిగారో అటు యొక్క ప్రార్థన రిక్వెస్ట్ అన్నింటినీ కూడా అయా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి సహాయాన్ని దయచేయగలరు. మూర్ఖ చిత్తులుగా ప్రవర్తిస్తున్న వారి యొక్క విషయంలో తల్లిదండ్రులు పడుతున్న బాధను బట్టి నీ సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి తల్లిదండ్రులు దీవించండి, ఆశీర్వదించండి. అట్టి బిడ్డల్లో ప్రభు మంచి బుద్ధి, జ్ఞానాన్ని దయచి పోటీతత్వం అయా వేటిలో ఉండాలో వాటిలో పొందుకున్నటకు సహాయాన్ని కృపను దయచేయగలరు. ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా దయచేయగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నా తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నీ సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.